చుట్టుముడుతున్న కేసులు. కేసీఆర్ యాక్టివ్ అందుకేనా? బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ రాజకీయంగా యాక్టివ్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. 15 రోజుల్లో 3 బహిరంగ సభలు పెడతామని అంటున్నారు. ఇలా చెప్పి వారం అవుతుంది, కానీ ఇప్పటి వరకు ఒక్క బహిరంగ సభ తేదీ ఖరారు చేయలేదు. ఎక్కడ పెట్టాలో కూడా నిర్ణయించలేదు. కానీ కేసీఆర్ మాత్రం సమావేశాల పేరుతో హడావుడి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అసలు లేని ఇష్యూలు తెరపైకి తెచ్చి రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నారు. కృష్ణా నీటి విషయంలో కొత్తగా ఎలాంటి డెవలప్మెంట్స్ లేకపోయినా ఎప్పుడో జరిగిపోయిన వాటితో హడావుడి చేస్తున్నారు. ఇదంతా ఎందుకు అన్న సందేహం చాలా మందికి వస్తున్నా సమాధానం మాత్రం ఇప్పుడే మెల్లమెల్లగా తెలుస్తున్నాయి. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ దాదాపుగా పూర్తయిందనుకున్న దశలో తెలంగాణ ప్రభుత్వం అనూహ్యంగా సీనియర్ ఐపీఎస్ సర్జనర్ నేతృత్వంలో సీట్ను ఏర్పాటు చేసింది. ఏమి దొరకక సీట్ను ఏర్పాటు చేసిందని అనుకున్నారు. కానీ పెద్ద స్థాయి వ్యక్తులను విచారణకు పిలవాలన్నా, అరెస్టులు చేయాలన్నా ఆ స్థాయి అధికారులు ఉండాలన్న ఉద్దేశంతో సర్జనర్కు అవకాశం ఇచ్చారు. ఆయన కూడా సీరియస్ గానే ఉన్నానని సంకేతాలు చెప్తున్నారు. గతంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు కేసీఆర్లతో సన్నిహితంగా ఉన్న ఇప్పుడు మాత్రం అలాంటిది ఏమీ గుర్తుండనట్లు చర్యలు తీసుకుంటున్నారు. అయితే ఈ విషయం కేసీఆర్ గుర్తుపట్టేశారని, అందుకే ప్రజల్లోకి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు. 15 రోజుల్లో బహిరంగ సభలని కేసీఆర్ ప్రకటించినప్పటికీ ఆ తేదీలు ట్యాపింగ్ కేసులో సీట్ నుంచి వచ్చే నోటీసులను బట్టి ఉంటాయని తాజా పరిణామాలు నిరూపిస్తున్నారు. మహబూబ్ నగర్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాకు చెందిన నేతల్ని ఫామ్ హౌస్ కు పిలిచి మాట్లాడారు కేసీఆర్. కానీ తేదీలను ఖరారు చేయలేదు. 29 నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయని, అవి అయిపోయాక బహిరంగ సభల తేదీలను ఖరారు చేద్దామని చెప్పారు. ఆలోపే పోలీసుల నోటీసులు వస్తే దానికి తగ్గట్టు బహిరంగ సభలు నిర్వహించనున్నారు. తాము జనాల్లోకి వస్తుంటే భయపడి అడ్డుకోవడానికి కేసులు, నోటీసులు అని ఆరోపించడానికి బాగుంటుందని అనుకుంటున్నారు.